దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరపున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి. ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. వాక్యం చదువుకుందాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడై ఉన్నందున జనులు గుంపు కొట్టినుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యి ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కునేరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో భాగము బేదలకిచ్చుచున్నాను, సగభాగము బేదలకిచ్చుచున్నాను. నేను ఎవరి వద్దనైనా అన్యాయంగా దేనినైనా తీసుకునే ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చిందని అతనితో చెప్పాను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము రక్షించబడిన ధనవంతుడు. రక్షించబడిన ధనవంతుడు, ద రిచ్ మ్యాన్ హూ ఈజ్ సేవ్డ్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, జక్కయ్య పన్ను వసూలు చేసేటువంటి ఒక ప్రధాన అధికారి. అయితే తనకున్న గొప్ప సంపద అతనికి తృప్తిని, సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. అలాగే తన సొంత ప్రజలైనటువంటి యూదుల చేత తృణీకరించబడి భారముతో జీవిస్తున్నాడు. ఒకరోజు యేసు ప్రభువారు ఆ ఊరికి వచ్చేటువంటి వార్తంతను గుర్తిరిగి త్వరగా వెళ్ళి ప్రభుని చూడాలని ఆశించాడు. బైబిల్లో రాబడేటట్టుగా అతడు పొట్టివాడు ఉండే చేత జనులు గుంపు కూడి ఉండడం వలన యేసును చూడలేకపోయాడని, ఎలాగైనా ప్రభును చూడాలన్నటువంటి ఆశ, కోరిక అతనిలో ఎక్కువగా ఉన్న కారణం చేత పరిగెత్తుకొని వెళ్ళి యేసు ప్రభు ఏ దారిలో వెళుతున్నాడో ఆ దారిలో ఉన్న ఒక మేడి చెట్టు ఎక్కి ఆయన చాలా దగ్గరగా చూడాలని ఆశించాడు. అయితే యేసు ప్రభు వారు అతనిలో ఉన్నటువంటి గొప్ప ఆసక్తిని గమనించి ఆయన దగ్గరికి నేరుగా వెళ్ళి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను ఇంట ఉండవలసిందని ప్రభు చెప్పినప్పుడు వెంటనే ఆనందంతో స్వీకరించి యేసును ఆహ్వానించాడు జక్కయ్య. అయితే ప్రజలకు ఈ విషయం అర్థం కాలేదు. జక్కయ్య ఇంటికి ఎందుకు యేసు ప్రభు వెళుతున్నాడో, ఇలాంటి పాపాత్మని ఇంటికి అన్నట్లుగా. అయితే ఎప్పుడైతే యేసయ్య జక్కయ్య ఇంట్లోకి వెళ్ళాడో, జక్కయ్య ప్రకటించినటువంటి మాటలు అనేకులకు ఆశ్చర్యం కలిగించాయి. ఆయన ప్రకటించినటువంటి మాట తన ఆస్తిలో సగభాగము పేదవారికి ఇస్తానని, ఎవరి దగ్గర అన్యాయంగా ఏమైనా తీసుకుంటే వారికి మరలా 4 అంతలు చెల్లిస్తానని ఆయన చెప్పినటువంటి మాట ప్రియులారా అందరిలో గొప్ప ఆశ్చర్యం కలిగించింది. కారణం, యేసు ఎప్పుడైతే ఆయన హృదయంలోనికి వచ్చాడో జక్కయ్య జీవితం మారిపోయింది ప్రియులారా. కాబట్టి అతని చర్యలు నిజమైన పశ్చాత్తాపాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాయి అని, అతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని యేసు ప్రకటించినటువంటి మాట ఈ పాఠం యొక్క సారాంశం ప్రియులారా. ఇందులో ప్రధానంగా యేసు ఎవరో మనం గమనించినట్లయితే, యేసు జక్కయ్యను అబ్రహాము యొక్క తప్పిపోయినటువంటి వంశస్థుడిగా చూస్తున్నాడు. దేవుని దృష్టిలో పాపము లేని వారు ఎవరూ లేరు. అలాగే దేవుడు క్షమించలేని పాపం అంటూ కూడా ఏదీ లేదు. కాబట్టి జక్కయ్య యేసు యొక్క నిజమైన పశ్చాత్తాపానికి యేసు నిజంగా సంతోషించాడు. జక్కయ్య జీవితం కలిగినటువంటి మార్పును బట్టి ప్రభు ఎంతో ఆనందపడ్డాడు. అదేవిధంగా నేటికి రక్షణ కోరుకునేటువంటి లేక పశ్చాత్తాపడేటువంటి, తమ పాత జీవితం నుండి వైదొలగాలని ఆశించేటువంటి లేక నిర్ణయం తీసుకున్నటువంటి వారిని నిజముగా వారిని బట్టి ప్రభు ఎంతో ఆనందపడేటువంటి దేవుడై ఉన్నాడు. నిజంగా సంతోషించేటువంటి దేవుడై ఉన్నాడు. వీళ్ళారా, ఈ పాఠ్య భాగంలో నుండి మన జీవితానికి నేర్చుకోవాల్సిన పాఠం ప్రభు బోధించేది మనం గమనించినట్లయితే, యేసును చూచి అంగీకరించినటువంటి
కాలం తర్వాత జక్కయ్య డబ్బుతో ఎన్నటికి కొనలేనటువంటి గొప్ప ఆనందాన్ని మరియు గొప్ప మార్పును తాను చూడగలిగాడు. అది గొప్ప రక్షణ కూడా తాను అందుకున్నాడు. ఆ క్షణంలో జక్కయ్య డబ్బు కోసము తన ప్రేమను విడిచిపెట్టి తన స్నేహితులు పొరుగువారి పట్ల ప్రేమను, ఆతిథ్యం మరియు ఉదాహరణతో కూడిన జీవితాన్ని స్వీకరించడానికి నిజంగా తనలో గొప్ప మార్పును యేసుప్రభు వచ్చిన తర్వాత మనం గమనించగలుగుతాం. కాబట్టి జక్కయ్య ఇంట్లో ప్రవేశించినటువంటి ఆ గొప్ప రక్షణ అతను ఎంతో గొప్ప మార్పును కలిగించినట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు నీ జీవితంలో ఏదైనా మార్పు జరిగిందా? యేసు ఎవరి హృదయంలో ప్రవేశిస్తాడో లేక యేసుని ఎవరు నమ్ముకుంటారో వారి జీవితంలో తప్పకుండా గొప్ప మార్పు కలుగుతుంది. ఎన్నడూ లేని సంతోషము, సమాధానము, శాంతి వారికి కలుగుతుంది. చనిపోయిన తర్వాత నిత్య జీవితం అనగా పరలోకానికి వెళ్తామనే గొప్ప నమ్మకం వారిలో కలుగుతుంది. అదే ఈ గొప్ప మార్పుకు కారణం ప్రియులారా. కనుక ఈ సమయంలో మన జీవితానికి అన్వయింపుగా ఇక్కడ డబ్బు పట్ల అతని నుండి ఒక విముక్తిని మనం చూడవచ్చు. జక్కయ్య జీవితంలో అర్థవంతమైన సంబంధాలను కూడా ఆయనకు వీలు కల్పించుకోవడానికి యేసు ప్రభు యొక్క రాకడ అతనికి అర్థమైంది ప్రియులారా. కనుక మన పొరుగు వారిని ప్రేమించడం కంటే డబ్బును ఎంచుకున్నప్పుడు మనకు శూన్యత మాత్రమే మిగులుతుంది. కానీ మన పొరుగు వారిని ప్రేమించడం వలన పరలోకం ఎలా ఉంటుందో ఒకరోజు మనం తప్పకుండా అనుభవపూర్వకంగా చూస్తాం ప్రియులారా. ఎప్పుడైతే జక్కయ్య యేసును తన హృదయంలోనికి తన ఇంటికి ఆహ్వానించాడో తనలో కలిగిన మార్పును బట్టి అందరూ ఆశ్చర్యపడ్డారు. కనుక ప్రభు కూడా నిజముగా అబ్రహాము కుమారుడని తను ఇచ్చినటువంటి సాక్ష్యం కూడా మనం లేఖన భాగంలో వింటున్నాం ప్రియులారా. కనుక యేసు ఎవరి హృదయంలోనికి వస్తాడో లేక ఎవరు యేసును వారి హృదయంలోనికి ఆహ్వానిస్తారో తప్పకుండా వారిలో ఒక గొప్ప మార్పు కలుగుతుంది. కనుక యేసును కలిగి ఉండి కూడా మార్పు చెందని జీవితాలు ఉన్నటువంటి వారు నిజంగా యేసును అంగీకరించలేదేమో, అంగీకరించినట్టుగా భ్రమలో ఉన్నారేమో అన్న సంగతి నేటి పాఠ్యభాగం ద్వారా మనం గమనిస్తున్నాం ప్రియులారా. కనుక రండి, నిజమైన పశ్చాత్తాపముతో ఉన్నటువంటి ప్రజలను రక్షించకు సిద్ధంగా ఉన్నటువంటి ప్రభు వారిని ఎవరు హృదయంలో చేర్చుకుంటారో వారు ధన్యులనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ నా జీవితం నిజంగా ప్రభువారు ప్రవేశించినట్లయితే ఆ గొప్ప మార్పును మనం చూడగలుగుతాం. ఆ మార్పు కలిగించే దేవునికి ఓ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పశ్చాత్తాపం యొక్క నిస్సారమైన పదాలకు మించి నా పశ్చాత్తాపాన్ని స్పష్టంగా వ్యక్తీకరించేటువంటి చర్యలను అలాంటి వెళ్ళడానికి మాకు సహాయం చేయమని, మాలో కలిగిన ఈ గొప్ప మార్పు మీ ద్వారానే కలిగిందని జ్ఞాపకం చేసుకుంటూ మార్పు చెందిన మా జీవితాలు, మార్పు చెందిన అనేక జీవితాలకు ఒక మాదిరికరంగా ఉండాలని ఆశిస్తూ క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా మన జీవితాలను వాక్య వెలుగులో సరిచేస్తూ ఉండగా మీరు పొందిన అనుభూతులు అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని బలపరచవలసింది ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. అలాగే ప్రియులారా, మీ అనుభూతులు మాతో కూడా పంచుకొని మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అనేక జీవితాలకు ఉపయోగకరమైనటువంటి యేసుతో ఏకాంత సమయము అనే ఈ క్వైట్ టైం క్యూటీని అనేకులకు పరిచయం చేసి వారందరి ఆత్మీయ జీవిత అభివృద్ధి కొరకు మీరు కూడా పాత్ర వహించవలసింది ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ, యేసును కలిగి ఉన్నటువంటి వారు నిజమైన మార్పును కలిగి ఉంటారని, నిజమైన మార్పు చెందినటువంటి వారు అనేకుల జీవితాలను మార్పు కొరకు తప్పకుండా నిలబడతారనేటువంటి మాట మరోసారి మన జీవితంలో సార్థకం కావాలని ఆశిస్తూ ఆ కృపగల ప్రభు చేతికి అప్పగించుకుందాం. దైవాశీస్సులు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. థ్యాంక్ యూ.